వెల్కమ్ టు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మన ఛానల్ కనుక వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే మరింత మందికి షేర్ అయ్యేలా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు ఈరోజు న్యూస్ చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలోని వైరాలు మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని సభకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 31,000 కోట్లతో రైతు రుణమాఫీ అయితే చేశామని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ హరీష్ రావుని సవాల్ చేస్తూ మాట మీద నిలబడి రాజీనామా చేయాలైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజల నమ్మకం కోల్పోయిన బీఆర్ఎస్ ఇంకా అందవిహీనంగా మారింది, మీరు మాట నిలబెట్టుకోండి, రాజీనామా చేశానైతే సవాల్ చేస్తూ రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ 1,500 కోట్ల ఏవైతే స్కామ్ ఉందో దానికి పాల్పడిందని అయితే తెలుస్తుంది. ఇంకా వీటిని పూర్తయ్యేలోపు అప్పులకు మిత్తిలు కట్టే వ్యవహారం చేసి తెలంగాణ నుంచి వైదొలిగారు తెలంగాణ సీఎం పదవి నుంచి కేసీఆర్ గారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా రూరల్ వైరా సభలో చెప్పడం జరిగింది. సీఎం చేతుల మీదుగా చెక్కులు ఇస్తామని చెప్పి వ్యవసాయ అధికారులు రైతుల్ని పిలిపించి చెక్కులు ఇవ్వకుండా వెనుదిరిగిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రైతులు అయితే వాపోతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు కానీ మమ్మల్ని పిలిపించి ఎందుకు చెక్కులు ఇవ్వలేదని వాళ్ళైతే న్యూస్ ముందుకు వచ్చి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నీళ్ళు అనేవి హై బీపీకి గురి చేస్తున్నాయని అయితే అందులో ఉన్న కెమికల్స్ కారణంగా అయితే తెలుస్తుంది. మీరు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ కనుక వాడుతున్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ న్యూస్ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్లపై హై బీపీతో రక్తపోటు అలాగే ఇన్ఫ్లుయెన్షన్ కారణంగా మైక్రో ప్లాస్టిక్ ఇన్ఫ్లుయెన్షన్ హార్మోన్స్ అసమన్యత ఏవైతే క్యాన్సర్ లాంటి వాటికి దోహదం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. నల్ల నీళ్లను వేడి చేసి తాగడం వల్ల మంచి జరుగుతాయని చెప్పేసి పరిశోధనలో వెల్లడైంది. భారీ వర్షంలో జూనియర్ డాక్టర్ల నిరసన. ఏదైతే కోల్కతాలో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ట్రైన్ డాక్టర్ ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. అలాగే చంపేశారని అయితే పుకార్లు అయితే వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పందించలేదు అక్కడ ప్రభుత్వం. అయితే ఈ చర్యను నిరసిస్తూ సికింద్రాబాద్ గాంధీ భవన్ దగ్గర ఏవైతే భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వీళ్ళైతే నిరసన చేశారని అయితే తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ఉప ఎన్నికల పిచ్చిపట్టిందని డాక్టర్ టీబీ జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధినేత ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణకు సీఎం రేవంత్కు తెలంగాణ సోయి లేదని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. 5వ వరుసలో రాహుల్ గాంధీ విపక్ష నేత 10 సంవత్సరాల తర్వాత 5వ వరుసలో మోడీ గారి పరేడ్ గ్రౌండ్ సభకు అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇక ఇక్కడ ఫోటో అయితే మీరు చూడొచ్చు క్లియర్ కట్గా. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. వైరా సభలో పోడు భూములకు మీరు ఇంకా హక్కు పట్టాలు ఇవ్వలేదనే డిమాండ్తో ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంతలోనే అప్రమత్తమైన పోలీసులు వారి సభా ప్రాంగణం నుంచి విస్మరించారు. వీటిని బయటికి తీసుకెళ్లి పీడీఎస్యు పిఏఎల్ నాయకులు పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ప్లకార్డ్స్ అయితే ప్రదర్శించారు. నెక్స్ట్, చింతకాని మండలం న్యూస్ ఏదైతే ఉందో రామకృష్ణాపురంలో విద్యార్థులకు తీపి జ్ఞాపకాలు అలాగే బహుమతులు అందజేస్తున్న సురేష్. ఇది మొత్తం విద్యతోనే అభివృద్ధి సాధ్యమని హెచ్ఎం కృష్ణారావు అలాగే తెలిపారు. అలాగే గురువారం మండలంలోని రామకృష్ణాపురం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన శెట్టి మనోహర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శెట్టి శ్రీకాంత్ సతీష్ తీపి జ్ఞాపక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చేయూత అందించాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే ఈ కార్యక్రమంలో జరుగుతుందని చెప్పారు. అలాగే గ్రామ పెద్దలు అంజయ్య, సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మళ్ళీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ ఛాంపియన్ అని చెప్పేసి ప్రధాని మోడీ ఎవరైతే అథ్లెటిక్ టీం ఉందో వాళ్ళతో పాటు ఫోటో దిగడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఏవైతే ఒలింపిక్ ఛాంపియన్స్ కాంస్య పథకాలు వీటన్నింటినీ కల్పించారో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపే ప్రక్రియ అయితే చేపట్టారు. ఇక నెక్స్ట్, మీ అందరికీ విజేతమే 2024 ప్యారిస్లో ఒలింపిక్స్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. అందులో మన దేశం ఎక్కడుంది ఏంటనేది అయితే చూడొచ్చు. ఏ దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి.
మీరు చూస్తున్నట్టయితే 2024 ప్యారిస్లో మనకి ఒలింపిక్స్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అందులో గెలిచిన లిస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అమెరికా వచ్చేసి 126 గెలుచుకుంది పథకాలు అనేవి. అలాగే చైనా వచ్చేసి 91 రెండో స్థానంలో నిలిచినట్టయితే తెలుస్తుంది. మూడో స్థానంలో జపాన్ ఉంది, 45 పథకాలను అయితే గెలుచుకున్నట్టయితే తెలుస్తుంది. ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి 53 అయితే గెలుచుకుందని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. మన ఇండియా వచ్చేటప్పటికి 71వ స్థానంలో ఉంది. అలాగే ఇక్కడ పథకాలు చూడండి, మనకి ఏవైతే రజత పథకం ఉందో అది ఒకటి వచ్చింది. అలాగే కాంస్య పథకాలు 5 వచ్చాయి, మొత్తం కలిపి 6, 71వ స్థానంలో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఒలింపిక్స్కి అయినా మన వాళ్ళు మంచి గేమ్స్ ప్రతిభను ప్రదర్శిస్తారని ఆశ. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బోనకల్ మండలం నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ని అయితే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో స్థలం సేకరించినట్టయితే తెలుస్తుంది. సర్వే నెంబర్ 401 అలాగే 402లో ఏవైతే 20 ఎకరాల భూమి ఉందో వాటన్నింటికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మీరు ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే అక్కడ స్థలాలను ఎవరైతే ఏర్పాటు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ బృందం సంతోషం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది.